వెల్కమ్ టు జయభరసాన. అందరికీ నమస్కారం. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ మేనిఫెస్టో ఇప్పటికి రిలీజ్ అయింది. దాంట్లో 2019, 2024 ఎలక్షన్ మధ్య మేనిఫెస్టోలో ఉన్నటువంటి కొత్త విషయాలు ఏంటి, అసలు వైసీపీ అభిమానులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏం ఊహించినాయి, మేనిఫెస్టోలో ఏమున్నాయి, వాటి గురించి ఒకసారి మనం పరిశీలిస్తే వైసీపీ మేనిఫెస్టో 2019లో నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కనీ విరిగిన విధంగా మెజార్టీ 151 ఎమ్మెల్యేలతో అధికారం చేజిక్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీలు చాలా వరకు సూపర్ సిక్స్, చంద్రబాబు టీడీపీ పార్టీ సూపర్ సిక్స్ అని, ఎన్డీఏ 3 కూటములు కలిపి ఇంకా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు, ఈ నెల 30 అంటున్నారు. దాని ముందుగానే మన జగన్మోహన్ రెడ్డికి రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలు ఏంటి ఒకసారి మనం నిశ్చితంగా పరిశీలిస్తే, నెంబర్ 1 వైఎస్ఆర్ చేయూత. అంటే ఇది మేనిఫెస్టో గతంలోనే ఉంది, ఇప్పుడే ఉంది. అంటే గతంలో దానికి ఇప్పుడు దానికి తేడా ఏంటంటే, గతంలో వైఎస్ఆర్ చేయూత అనేది 15,000 ఇచ్చేవారు సంవత్సరానికి, 15,000. ఇప్పుడు దాన్ని 150,000 పెంచంటే ఒక సంవత్సరానికి కాదు, అంటే 5 సంవత్సరాల్లోనూ 75,000 ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే 150,000కి పెంచారు. 150,000 అంటే ఒకేసారి 30,000 సంవత్సరానికి. వైఎస్ఆర్ చేయూత సంవత్సరానికి 30,000. వైఎస్ఆర్ కాపు నేస్తం 2, వైఎస్ఆర్ కాపు నేస్తం. దీన్ని కూడా గతంలో 12,000గా ఇచ్చేవారు, అంటే సంవత్సరానికి వచ్చి 60,000. ఇప్పుడు అది 1,20,000 అయింది. 1,20,000 అంటే సంవత్సరానికి 24,000 ఇస్తున్నారు. సంవత్సరానికి అంటే డబల్ చేశారు. ఇక్కడ 15,000కి 15,000 30,000 చేశారు, 12,000కి 12,000 24,000 చేయడం జరిగింది. అలాగే అమ్మఒడి గతంలో ఇది 15,000 ఇచ్చేవారు, అంటే 15,000 అంటే 2,000 ఆల్రెడీ స్కూల్కి ఆయిల్ ఛార్జీలు అవి కట్ చేసి 13,000 ఇచ్చేవారు. కానీ ప్రభుత్వం ప్రకటించింది 15,000. ఇప్పుడైతే అది 17,000కి పెంచారు, అంటే 2,000 పెరిగిందనమాట, 17,000. వైఎస్ఆర్ సున్నా వడ్డీ 3 లక్షల వరకు వడ్డీ లేని రాయితండ్రి డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ 3 లక్షల వరకు ఇచ్చేది. అంతేకాకుండా పెన్షన్ గతంలో 2,000 నుంచి 3,000 వరకు పెంచుకుంటూ పోతామని సంవత్సరానికి 250 పెంచుకుంటూ పోయేవారు. ఇప్పుడు 3,500 పెన్షన్. ఇది ముఖ్యం. మూడోది ఏంటంటే అమ్మఒడి. అమ్మఒడి అందరికీ తెలుసు, 15,000 నుంచి 17,000, అంటే 2,000 పెరిగింది. నెక్స్ట్ 4 పెన్షన్, ముఖ్యమైనది అనమాట ఇది. పెన్షన్ ఇప్పుడు 3,000 వస్తుంది అందరికీ, దాన్ని 3,500 వరకు పెంచుతాను అంటున్నారు. ఇది కూడా 2 దప్పాలుగా, అంటే 3,250, రెండో దప్ప 3,000, మరో 3,500, అంటే మరో 250 పెంచుతారు. ఎప్పుడు ఈ 5 సంవత్సరాల్లోనూ. అంటే కొన్ని మీడియా పత్రికలు అట్లా అంటే 2028, 2029 ఎలక్షన్ దగ్గరికి వచ్చి పెంచుతారని. కొంతమంది అంటే 2.5 సంవత్సరాల తర్వాత 250 పెంచుతారు, తర్వాత 2.5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకో 250 పెంచుతారు. ఏదైనా మటుకు 3,500 పెన్షన్. అంతేకాకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వడం, ఇళ్ళు కట్టించడం. నెక్స్ట్ 4 5 ఇళ్ళ స్థలాలు. 6 వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. ఈబీసీ నేస్తం ద్వారా గతం 4 దఫాలుగా, గతంలో 45,000 వేసేవారు. 5 వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం గతంలో 45,000 వేసేవారు, దీన్ని 1,05,000 వరకు పెంచుతున్నారు, 1,05,000 వరకు. అంతేకాకుండా 6 వైఎస్ఆర్ కళ్యాణమస్తు. అంటే ఇది వైఎస్ఆర్ కళ్యాణమస్తు. గతంలో అయితే కళ్యాణమస్తు, సాదీ తోఫా ఇవన్నీ కూడా గతంలో టీడీపీ గవర్నమెంట్లో ఉండేది. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు ఆపేసి దగ్గరికి వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అంటే విమర్శించడం కాదు, ముందు మనం ఏం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త మేనిఫెస్టో అనేది మాట్లాడుకుంటే. మరోది 7 రైతు భరోసా. ఇప్పుడు 13,500, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే దాంతో కలిపి. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన దాంట్లో 16,000కు పెంచారు.
ఇంకా 2500 పెంచడం జరిగింది. అమ్మఒడి రాష్ట్రం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయలేదు 8. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఆల్రెడీ చెప్పాను అంటే రాయలేదు మనకి ఇక్కడ. వైఎస్ఆర్ సున్నా వడ్డీ అంటే డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీతో 3 లక్షల వరకు 9 ఇళ్ల పట్టాలు, అది ఆల్రెడీ చెప్పాను. అంటే ఈ విధంగా ఇవన్నీ ఒకసారి మాట్లాడుకుంటే మనం వైఎస్ఆర్ చేయూత గతంలో 15,000 ఇచ్చేవారు సంవత్సరానికి, ఇప్పుడు 30,000. వైఎస్ఆర్ కాపు నేస్తం గతంలో 60,000 ఇచ్చేవారు, ఇప్పుడు 1,20,000. అంటే 60,000 అంటే సంవత్సరానికి 12,000, ఇది సంవత్సరానికి 24,000 ఇస్తున్నారు. నెక్స్ట్ అమ్మఒడి గతంలో 15,000 ఇచ్చేవారు, ఇప్పుడు 17,000. 4 వైఎస్ఆర్ సున్నా వడ్డీ 3 లక్షల వరకు సున్నా వడ్డీ అంటే వడ్డీ లేని రుణాలు డ్వాక్రా మహిళలకు. 5 2 విడతల్లో పెన్షన్ 3,500 వరకు పెంచుతారనమాట. అంటే ఫస్ట్ విడత ఇప్పుడు 3,000 ఇస్తున్నారు, 250 పెంచుతారు. రెండో విడత ఇంకో 250 పెంచి 3,500 వరకు. 6 అర్హులైన వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకు కూడా ఇళ్ళు కట్టించే ఏర్పాట్లు చేస్తారు. ఇప్పుడైతే దగ్గర 24 లక్షల ఇళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి శాంక్షన్ చేస్తే 6 లక్షల ఇళ్ళే కట్టడం పునాదుల స్థాయిలోనూ కొన్ని స్లాబ్లెస్ ఉన్నాయి, పూర్తి కూడా అవ్వలేదు. 7 వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 4 దఫాల్లో గతంలో 45,000 ఇచ్చేవారు, ఇప్పుడు 1,05,000. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు సాది తోఫా అంటే పెళ్ళైన వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి 50,000 అని, 75,000 అనుకుంటాను. బీసీలకి ఏమో 55,000. అలాగే ముస్లిమ్స్కి కూడా 40,000 50,000 ప్రకటించారు. దాని టీడీపీ గవర్నమెంట్ అయితే 1,00,000 రూపాయలు 2 లక్షలు కూడా పెంచడం జరిగింది. 9 రైతు భరోసా 13,500, దాన్ని ఇప్పుడు 16,000కి చేయడం జరిగింది. ఇది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలో పెట్టినటువంటి మేనిఫెస్టో. అంటే గతంలో అటు చూసుకుంటే ఇదంతా అని నాకైతే అంత అనిపించలేదు వాస్తవం చెప్పుకుంటే. నవరత్నాలు అనేది అప్పటివరకు ఏ పార్టీ కూడా అలా ప్రకటించకపోవడంతో ఒక హైప్ క్రియేట్ అయింది. ఇందులో కొత్తగా చెప్పింది ఏమీ లేదు. చాలామంది అనుకున్నారు ఏంటంటే ఇది డ్వాక్రా రుణమాఫీ కానీ రైతు రుణమాఫీ కానీ ఉంటుంది, ఒక కొత్త వెలుగును చిమ్ముతుంది, వైసీపీ కార్యకర్తల్లో ఒక సంతోషాన్ని ఒక ఆనందాన్ని కలిగించే విధంగా మేనిఫెస్టో ఉంటుంది అన్నారు. కానీ ఊహించినంత లేదు. దీంట్లో కొంతమంది వైసీపీ కార్యకర్తలే భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచడం జరుగుతుంది. ఓకే, జై భీమ్ అందరికీ.